సమరయ స్త్రీతో చెప్పాడు, అయ్యా ఆ పెద్ద చర్చిలో మమ్మల్ని తరిమేశారు, మమ్మల్ని వెలేశారు. యెరూషలేములో నువ్వు కట్టించిన చర్చ్ ఉంది కదా, అక్కడ మేము ఆరాధించటం లేదు. గెరేజిం కొండ మీద ఒక చిన్న చర్చిలో ఆరాధిస్తున్నాం, ఎక్కడ ఉంటావయ్యా నువ్వు అని అడిగింది ఆమె. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? స్థలానికి ప్రాముఖ్యత లేదు, సమయానికి ప్రాముఖ్యత లేదు. ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో యథార్థంగా ఎగిరెగిరి ఆరాధించమని చెప్పాల. పాపం ఎక్కడ ఎగరలే యేసుప్రభు. ఆయన శిష్యులు కూడా ఎక్కడ ఎగిరినట్లు లేదు. మోసపుచ్చి ఆత్మలు చేసే పని అది. ఎక్కడ జీవితంలో గుర్తుండాలి. అది ఎంత చిందన మందిరమైన దేవుడు ఉండే మందిరంగా ఉండాలే కానీ దేవుడు లేని మందిరం పెద్ద విశాలంగా ధనిక వర్గంగా ఉన్నందువల్ల ప్రయోజనాలు లేదు. ఎందుకంటే ఆయనకి ధనిక వర్గమని, ధనిక వర్గం దరిద్రులని, విద్యావంతులని, విద్యాహీనులని భేదము ఆయనకి ఏ రోజు లేదు. గుడ్డి వాడని, కుష్టి రోగి అని లేదు. ఆ భేదాలు సంఘాల్లో ఉండినట్లయితే అది దేవుని సంఘం కాకపోదు అనే సంగతి రూఢిగా, నమ్మకంగా, యథార్థంగా చెప్పగలుగుతున్నా.